రీసెంట్గా నాకు వచ్చిన కామెంట్లలో బ్రదర్ మా వ్యూస్ తగ్గిపోతున్నాయి, మా వాచ్ టైం తగ్గిపోతుంది, ఎందుకు అలా జరుగుతుంది, అసలు రియల్ వాచ్ టైం ఎలా చెక్ చేసుకోవాలి, అసలు యూట్యూబ్ చేయాలా వద్దా అన్నట్టు చాలా ప్రశ్నలు అయితే వస్తున్నాయి లైవ్లో. అసలు యూట్యూబ్ చేస్తే వాచ్ టైం ఎలా చెక్ చేసుకోవాలి, రియల్ వాచ్ టైం మనం ఎలా చెక్ చేసుకోవాలి, అండ్ రియల్ వ్యూస్ ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరికైనా తెలిసి ఉంటే మాత్రం రియల్ వాచ్ టైం ఎక్కడ ఎలా చెక్ చేసుకోవాలో, రియల్ వ్యూస్ ఎలా చెక్ చేసుకోవాలో తెలిసి ఉంటే మాత్రం వీడియో స్కిప్ చేసేయండి. ఎవరికైతే తెలియదో వాళ్ళు ఈ వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గాయ్స్. నా పేరు జహాంగీర్, మీరు చూస్తున్నారు జహాంగీర్ కల్లూరి అఫీషియల్. ఇక పూర్తి టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి గాయ్స్, నేనైతే ఇలా చూడండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆన్ చేసుకుంటున్నాను. వైటీ స్టూడియో ఆన్ చేసుకున్నాను. నాకు ఇలా వాచ్ టైం ఎంత కనిపిస్తుంది, 431 అంటే 431 వాచ్ టైం కనిపిస్తుంది డాష్ బోర్డ్ మీద. అది మెయిన్ వాచ్ టైం అయితే అది కాదు మనకు కనిపించేది. ఎందుకంటే మనం ఇన్ని లైవ్లు చేస్తాం, ఇన్ని వీడియోలు చేస్తాం, ఇన్ని షార్ట్ వీడియోలు చేస్తాం, అయినా కూడా మనకు ఇంత వాచ్ టైం తక్కువ కనిపించింది. అండ్ వ్యూస్ కూడా చూడండి 20.1K చూపిస్తుంది. ఇది కూడా రియల్ కాదు, ఇది కూడా ఒక 28 డేస్లో మళ్ళీ మీకు రిఫ్రెష్ అవుతూనే ఉంటుంది. ఇది కామన్, దట్ ఈస్ ద. ఇక 1000 సబ్స్క్రైబర్ దాటితే మాత్రం వేరే తీరుగా చూపిస్తుంది, సబ్స్క్రైబర్ చూపిస్తుంది. మీరు ఒకవేళ మానిటైజేషన్ అయితే రెవెన్యూ కూడా చూపిస్తుంది. ఇక్కడ కింద ఇప్పుడు 2 బాక్సెస్ ఎలా ఉన్నాయో 4 బాక్సెస్ అలా వస్తాయి అనమాట. ఇంక ఎలా చెక్ చేసుకోవాలంటే అనాలిసిస్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి థర్డ్ ఆప్షన్ మీద, అక్కడ కూడా మీకు రియల్ దాన్ని చూపించదు, మ్యాక్సిమం చూపించదు. ఒక మీద వాచ్ టైం మీద క్లిక్ చేద్దాం, ఇక్కడ కూడా అంతే ఉంది, 77 సబ్స్క్రైబర్స్, వాచ్ టైం 431 ఇట్లా చూపిస్తుంది కదా. ఇక్కడ చెక్ చేసుకుంటే మనకు ఇక్కడ 365 డేస్ అని ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ నాకు రియల్ వాచ్ టైం ఎంత చూపిస్తుంది, 136.6 చూపిస్తుంది వాచ్ టైం. ఇట్లా కూడా చెక్ చేసుకోవచ్చు. మనకు మెయిన్ కావాల్సింది ఏంటిది, మనకు ఛానల్ మానిటైజేషన్ అయ్యేటప్పుడు అది ఎలా చెక్ చేసుకోవాలి, అదే కదా మన మెయిన్ మోటివ్ వచ్చేసి. ఛానల్ మానిటైజేషన్ అయినప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి, మనకు మానిటైజేషన్ అనేది అదే కదా రియల్ వాచ్ టైం. మనకు మానిటైజేషన్ కావాల్సిన వాచ్ టైం అది, రివ్యూస్ అదే, సబ్స్క్రైబర్స్ కూడా అదే, కాబట్టి అదే చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి లాస్ట్కు డాలర్ సింబల్ ఉంది కదా, డాలర్ సింబల్ కొంతమందికి ఎర్న్ అని చూపిస్తుంది, ఎస్ అని ఉంది, ఎర్న్ అని చూపిస్తుంది, అదే డాలర్ సింబల్. కొంతమంది తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు, అందుకోసం ఇలా చెప్తున్నాను. దాని మీద ప్రెస్ చేయండి, ఇప్పుడు క్లియర్ కట్గా మీకు తెలిసిపోద్ది. ఇక్కడ చూడండి బికమ్ యూట్యూబర్ పార్ట్నర్ అని ఉంది, స్టార్ట్ యువర్ జర్నీ అని ఉంది. ఇవన్నీ వదిలేద్దాం, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇప్పుడు వచ్చినప్పుడు వస్తుంది, చేసినప్పుడు చేద్దాం అది. ఇప్పుడు నాకు ఇలా మినీ మానిటైజేషన్కి కావాల్సింది ఏంది, 500 సబ్స్క్రైబర్స్ కావాలి, 3 వీడియోస్ 90 డేస్ లోపు 3 వీడియోస్కి వాచ్ టైం కావాలి. 3 వీడియోస్ అంటున్నారు కానీ మనం ఎన్నైనా వీడియోస్ చేసుకోవచ్చు. మినీ మానిటైజేషన్కి అయితే వాచ్ టైం చూడండి, నాకు ఇలా 968 అంటే 968 వాచ్ టైం చూపిస్తుంది. 12K, ఓన్లీ 12Kనే ఉంది చూడండి, ఓన్లీ 12Kనే పబ్లిక్ షార్ట్ వ్యూస్ చూపిస్తుంది. అది 90 డేస్ లోపే చూపిస్తుంది. ఇది వ్యూస్ మాత్రం 90 డేస్ లోపే చూపిస్తుంది. అండ్ ఏదైతే మనకు వాచ్ టైం ఉందో అది 365 డేస్కి చూపిస్తుంటే, మళ్ళీ 365 డేస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలాగైతే 90 డేస్కి అలా అవుతుందో సేమ్ అలాగే అవుతుంది, కొంచెం పెరుగుతుందో తగ్గుతుందో 365 డేస్ లోపు. వీలైతే మీరు 365 డేస్ లోపు అంటే ఒక సంవత్సరం లోపు చేసుకునేటట్టు ప్రయత్నం చేయండి మా ఛానల్ మానిటైజేషన్. అప్పుడైతే కొంచెం మీకు బెటర్గా ఉంటుంది. ఇంకా కింద ఇంకా స్క్రోల్ చేస్తే ఇది ఫుల్ మానిటైజేషన్కి సంబంధించింది. 477 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్రజెంట్ నాకు. అంటే ఇంకా నాకు 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, మొత్తం మీద 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, అలాగే 4000 అవర్స్ వాచ్ టైం కావాలి, 10 మిలియన్ వ్యూస్ కావాలి, ఇవన్నీ కావాలి. ఇక్కడ కూడా నాకు ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు, 477 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అండ్ 968 వాచ్ టైం ఉంది ప్రజెంట్. ఇది ఈ రెండు 365 డేస్కి వర్తిస్తాయి. మళ్ళీ వాచ్ టైం అయితే 365 డేస్కి ఉంటుంది. ఇక్కడ కూడా 90 డేస్కి ఉంటుంది. ఏదైతే వ్యూస్ ఉన్నాయో 90 డేస్కే మళ్ళీ తగ్గుతుండొచ్చు, పెరుగుతుండొచ్చు, రిఫ్రెష్ అవుతుంటాయి అప్పుడప్పుడు. చూడండి ఇక్కడ నాకు క్లియర్గా ఉంది, 968 వాచ్ టైం ఉంది. మరియు వ్యూస్ వచ్చేసి 12Kనే ఉన్నాయి. వ్యూస్ 12K వ్యూస్ ఉన్నాయి. ఇది షార్ట్ వ్యూస్, నాకు షార్ట్కి వచ్చిన వ్యూస్ అవి.
షార్ట్ వీడియోస్కి వచ్చిన వ్యూస్ 12K వ్యూస్ ఉన్నాయి. మరి ఇంత మీరు ఇన్ని వీడియోలు చేస్తున్నారు కదా బ్రదర్, మీకు ఇంత ఎందుకు తగ్గిపోతున్నారు అనేసి అనకండి. ఎందుకంటే అది 90 డేస్ లోపు రిఫ్రెష్ అవుతుంది కాబట్టి మనకు 90 డేస్లలో మనం ఎన్ని షార్ట్ వీడియోలు చేసినా ఎన్ని చేసినా కానీ 90 డేస్ లోపు ఇది ఇక్కడ ఉన్నది మెయిన్, ఇది మనకు చూపించేది. 477 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్రజెంట్. ఇప్పుడు నాకు 968 వాచ్ టైం ఉంది ప్రజెంట్. 12K వ్యాలిడ్ పబ్లిక్ షార్ట్ వ్యూస్ ఉన్నాయి. కొన్ని షార్ట్ వ్యూస్ కొన్ని మిలియన్లలో వెళ్తుంటాయి, అవి అన్నీ పనికి రావు, కొన్ని మాత్రమే యూట్యూబ్ తీసుకుంటుంది. కాబట్టి ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, మనకు ఏదైనా చేసుకోవాలన్నా కానీ మీరు ఏదైనా మీకు ఇలాంటివి చేసుకోవాలన్నా కానీ ఇది రియల్ అయిన వాచ్ టైం, రియల్ అయిన వ్యూస్ అండ్ రియల్ సబ్స్క్రైబర్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎంతో అంత ఉపయోగపడింది అనుకుంటున్నాను. కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.